మరియు పూజ వలనట జీవితంలో ఎటువంటి మోసాలు కానీ అంటే మన ఇప్పుడు కూడా మీరు చాలామంది కొంతమంది అంటున్నారు, అయ్యా మా ఆస్తులంతా బిడ్డలకు రాసేసాం, వాళ్ళు మమ్మల్ని చూడక తరివేశారు అని, అదొక మోసం. అని చూడు బిడ్డలు వచ్చే మోసపోయారు, ఇలా ఏదో కొన్ని మోసాలు. అలాగే మనకి ఎటువంటి అపాయములు కూడా, ఎందుకంటే అపాయాలంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగిందంటే ఇలాంటి ఆ ప్రమాదం వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం పాడైపోతే మనం చేస్తున్న పనులు పాడైపోతాయి. దానివల్ల మనకి ఈ జన్మలో రావాల్సినటువంటి ముక్తి మోక్షం రావు. ఇవన్నీ కూడా కాకుండా ఈయన ఒక ఆశీర్వాదం ఉన్నట్లయితే ఇటువంటి అపాయాలు కానీ లేదా ఎవరి చేతైనా మోసపడడం కానీ అవన్నీ లేకుండా ఉంటాయి. ఎందుకంటే మోసపోయిన మనసులో బాధ వేస్తుంది, అయ్యో అనవసరంగా తెలిసి వాళ్ళకి నమ్మి మోసపోయానే అని బాధ. ఇది గంగాదిత్యుని సాధన వలన నరులు విముక్తులు అగుదురు, అటు పిమ్మట ముక్తిని పొందుదురు, మోక్షమును పొందుదురు. అంటే ఈ గంగాదిత్యుని ఎవరైతే సేవిస్తుంటారో వారట గంగామాతలాగా స్వచ్ఛముగా నిర్మలముగా ఆ చంద్రుని కాంతి ఎలా అయితే తెల్లగా ఉంటుందో అలా మారి త్వరగా ఈశ్వరుడి చేరడానికి ఉపయోగపడుతుంది వాళ్ళకి. ద్వాదశ ఆదిత్యుల దర్శనం వలన సర్వ వ్యాధులు పోతాయంట. ఈ కలియుగంలో మనకి 5 రకాల పాపాలు ఉంటాయట. అంటే మనం చేసే పాపాలకి 5 రకాల శిక్షలు పడతాయి. అందులో మొదటి శిక్ష ఏమిటంటే అనకూడదు కానీ వ్యాధి. మనకి బాగలేకుండా ఉండడము, మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళడము, ఏదైనా చేస్తున్నామంటే మనం మొదటిగా మనం తెలుసుకోవాలంటే మనం చేసే పాపాలు. అందుకే అనకూడదు కానమ్మా, నేను ఎప్పుడైనా ఇంతవరకు ఏదైనా హాస్పిటల్కి ఎక్కడా పోలేదు, ఎప్పుడైనా చిన్న ఇంజెక్షన్ మాత్రం వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఒక అరగంట సేపు కూర్చొని, ఓ ఈశ్వర నేను ఏదో పెద్ద పాపం చేసేసుకుంటాను, నేను ఏదో పెద్ద చేశాను, నాకు అందుకే నిన్నటి నుంచి జ్వరం తగ్గట్లేదు అని బాధపడితే ఈశ్వరుడు లేదు నువ్వేం చేయలేదు, అది తగ్గిపోద్ది చూడని చెప్పి తగ్గించు. మా ఇంట్లో మా పిల్లలు మా అమ్మ కూడా తిట్టినది, నువ్వు 2-3 రోజులైనా ఒక మాత్ర కూడా వేసుకోవాలి. నేను 2 రోజులు అంటే ఒకవేళ ఏదైనా ఒక స్వస్థత వచ్చినప్పుడు, అంటే అనారోగ్యం అంటే జ్వరము తలనొప్పి అవే వస్తాయి, అవి వచ్చినప్పుడు ఎందుకో ఇచ్చాడు ఈశ్వరుడు, ఇది ఎందుకు ఇచ్చాడు అంటే ఈరోజు నేను ఏదో పని చేయాలి, తను ఆపాలనుకుంటున్నాడు ఆయన, అందుకు ఇచ్చాడు. నా జీవితంలో చాలాసార్లు అలా జరిగింది. ఇప్పుడు రేపు ఎక్కడికో వెళ్తాను అనుకున్నాను అనుకోండి, ఈరోజు రాత్రికి ఉన్నట్టు తలనొప్పో కడుపులో నొప్పి ఉంటుంది. నాకు అయ్యో రేపు ఉదయాన్నే వెళ్ళాలి, ఏంది ఇది అనుకుంటాను. తర్వాత చాలాసేపు అంటే ఇది భరించలేనంతగా ఉంటుంది. సరే ఇక నేను అక్కడికి ఈరోజు వెళ్ళానులే అని నిర్ణయం తీసుకుంటాను. అంటే వాళ్ళకు కూడా చెప్పేస్తాను ఫోన్ చేసి, ఇక రానండి ఈరోజు నాకు కుదరదంటే, ఇంకా అప్పుడు మీరు నమ్మరు, అది నొప్పి ఉడిది ఏముంది. నేను చాలాసార్లు గమనించాను. అంటే నాకు తర్వాత అర్థమైపోవడానికి ఏం లేదు ఉంటుంది, ఈశ్వరుడు ఆ పని వద్దురా అని ఆపడం. ఎందుకంటే మనం ప్రకృతితో సమ్మేళమైనప్పుడు ప్రకృతి మాత ఏం చేస్తుందంటే, మనం ఏదో రోజు ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఒకసారి అలా జరుగుతుంది. అలా మనం వెళ్తున్నప్పుడు ఆ పని ఆ రోజు బాగలేదు, చేయకూడదు, ఏదో నష్టం ఉంది ఆపడానికి. ఇది అన్నమాట. అంటే చేయండి, ఇదే చెప్తున్నాడు. ద్వాదశ ఆదిత్యుల దర్శనం వల్ల సర్వ వ్యాధులు నివారణ అవుతాయి. ఎందుకంటే నిన్న కూడా పాపం ఒక పెద్ద ఆవిడ వచ్చింది, తెలిసిన వాళ్ళు వచ్చారు, ఆవిడకి ఉన్నట్టు రూమ్ ఎక్కడో కింద తీసుకున్నారు వాళ్ళు, బాగా చెమట కారి బీపీ డౌన్ అయిపోయింది. అలా తీసుకెళ్ళి హాస్పిటల్ చేసామంటే ఇలాంటివి అన్నమాట. అవి విఘ్నాలు కాశీలో. అలాగే సర్వ విఘ్నములు నాశనమగును, దీర్ఘకాలిక చర్మ రోగములు నివారణ అవుతాయి. కంటికి సంబంధించిన అనేక ప్రయోజనాలు కలుగుతాయంట. అంటే మనం కొంతమంది, నేను మా తాతగారిని చూశాను, ఆయన 84 సంవత్సరాల వయసున్నారు, ఒక్క పన్ను కూడా లేదు, కళ్ళు చక్కగా కనబడుతుంది, ఎక్కడో మూలబోతున్న చీమ కూడా కనబడుతుంది ఆయన. అంటే అంత అప్పుడు వాళ్ళు కాబట్టి అది. కానీ ఒకవేళ ఇప్పుడు మనం ఈ యొక్క గంగాదిత్యుడిని కానీ చేసినట్లయితే మన కంటికి కానీ మన శరీరానికి అంత పటుత్వం. సూర్యనారాయణుడే ఆరోగ్యానికి. అలాగే ద్వాదశ ఆదిత్యులను ప్రతి సప్తమి రోజున కానీ ప్రతి ఆదివారమున కానీ ఎర్రటి వస్త్రములను ధరించి, నేను అందుకే ఈరోజు మంగళవారం కాబట్టి ఎర్రటి వస్త్రము ధరించి పసుపు ఎర్రటి అక్షంతలతో కానీ ఎర్రటి నైవేద్యం కానీ ఏదైనా ఎరుపుతో ఉన్నటువంటి నైవేద్యం కానీ, మనము లడ్డూలు చేస్తుంటారు, దానిలో కొంచెం కుంకుమ వేసేసామనుకోండి ఎర్రగా అయిపోతుంది. లడ్డూ చేస్తాం కదా, లడ్డూలో కుంకుమ కానీ లేదా కేసరి చేస్తాం కదా, కేసరిలో కూడా కుంకుమ వేసామనుకోండి, కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎరుపుగా వచ్చేస్తుంది.
అలాంటివి ఆయనకి నైవేద్యం కానీ పెడితేనట అమితమైన ఇష్టం. ఎందుకంటే ఆయనకి రక్తవర్ణం అని పేరుంది, ఆయనకి ఎర్రటివి ఇష్టం. ఇంకా మీకు కొన్ని ఇవి సాత్వికాలు, కొన్ని వేరే ఉన్నాయి. మిరపకాయలు కూడా ఆయనకి నైవేద్యంగా పెట్టేవాళ్ళు ఉన్నారు కొన్ని దగ్గర. మిరపకాయలు గంగాదిత్యుని సమీపమున గంగానది వద్ద సూర్యుని భగవానుడికి కానీ మనం అర్ఘ్యంగా ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అంటే ఆ గంగాదిత్యుడి దగ్గరికి వెళ్ళి ఎదురుగా గంగమ్మ కనబడుతూ ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు వరదలు ఎక్కువ వస్తాయి. ఈ వరదలు వచ్చినప్పుడు గంగాదిత్యుని కూడా ఆమె నీటిలో నీటిలో మునిగిపోతాడు గంగాదిత్యుడు. ఒకవేళ ఆ నీరు మునగక ముందు, అంటే ఆ గంగాదిత్యుడి కింద ఒక అడుగు నీళ్లు ఉన్నప్పుడు ఈ నెలలో వస్తాయి మనకి. అలా వెళ్ళి కానీ మనం ఆ గంగాదిత్యుడి దగ్గర అర్ఘ్యము కానీ గంగామాతలో కానీ వదులుతుంటే మనకి ఎన్ని ప్రయోజనాలు వస్తాయంటే, ఈ జన్మలోనే జనన మరణ చక్ర విచ్ఛేదం కలిగి ఇహపర కష్ట నష్టముల నుండి భోగముల నుండి విముక్తిని కలిగి ముక్తిని మోక్షాన్ని పొందుతామట. అంటే ఒకవేళ రేపు ఎప్పుడన్నా ఆ నీళ్ళు, అందుకే ఈరోజు రేపు ఆదివారం వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ నీళ్ళు చూద్దాము, ఒక 10-15 రోజుల్లో వస్తాయి. ఆ వచ్చినప్పుడు మనం చేద్దాము. దగ్గరేనా? దగ్గరే మనం వెళ్ళొచ్చు. మనకున్న షోడశ ఉపచారంలో ఒక ముఖ్యమైన ఉపచారము ఏమిటంటే ఈ అర్ఘ్యము. అర్ఘ్యం అంటే నీళ్ళు వేయడం. సనాతన ధర్మంలో మనకి షోడశ ఉపచారములు అని ఉన్నాయి. అంటే 16 ఉపచారములు. ఆ 16 ఉపచారములు ఒక్కసారి మీకు చెప్తాను. ఎందుకంటే మనం రోజు దేవుడికి ఏదో విధంగా పూజ చేస్తుంటారు. కానీ పూజ చేస్తున్నప్పుడు అంటే బ్రాహ్మణోత్తముడు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఈ షోడశ ఉపచారాలు చేస్తారు. మిగతా వాళ్ళు కూడా అందరూ చేస్తారు, కానీ వాళ్ళకి తెలియదు ఇది షోడశ ఉపచారములు అని. అంటే ఏమిటి అంటే, మొదటిది ఆవాహనం. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అన్నపూర్ణమ్మ ఉంది. ఒకవేళ చూసే వాళ్ళందరూ ఈమె మూర్తి అనుకుంటారు. కానీ మనం ఇక్కడికి వచ్చి అమ్మా జగన్మాత, కాశీ అన్నపూర్ణమాత అని మనము నిజంగా ఆమెను మనసులో అలా అనుకున్నప్పుడు ఆవిడ వచ్చి ఇక్కడ మీకు మా ప్రతిబింబిస్తుంది. నిజంగా ఆవిడ వచ్చి అక్కడ ఉన్న తేజస్సు మీకు కనబడుతుంది. అది ఆవాహనం. రెండోది ఆసనం. అమ్మ చక్కగా కూర్చున్నావు, చక్కగా నీకు చీర కట్టారు, చూడమనంటే ఆవిడ కూర్చుందని భావన. రెండు పాద్యం. వచ్చిన ఆ దేవి యొక్క పాదాలకు మనము ఏదైనా ఇచ్చి నమస్కారం చేయడం. అంతేకాదు ఇప్పుడు మన ఇంటికి ఎవరో ఒకరు వచ్చారనుకోండి, మనం కూడా ఇప్పుడు మా బామ్మగారు, మా శబరి బామ్మ మా ఇంటికి వచ్చింది, అమ్మో మా శబరి చాలా సంతోషపడ్డాం, మా శబరి బామ్మ వచ్చింది, అసలు రాలేదే వచ్చింది అనుకున్నాం. అలాగే అటువంటిది రమ్మంటం, కూర్చోపెట్టడం, అలాగే పాద్యం ఏదైనా ఒక నమస్కారం కాళ్ళకి పెట్టుకోవడం. ఆర్ఘ్యం అంటే ఆసనముగా కూర్చున్నప్పుడు భక్తి శ్రద్ధలతో వాళ్ళకి ఒక నీళ్ళు ఇవ్వడం. అంటే ఏదైనా పలహారం పెడుతున్నాం అనుకోండి, ఇదిగమ్మ చేతులు కడుక్కోండి అని. అలాగే ఆచమనం అంటే ఆచమనం అనగా నోటిని శుద్ధి చేసుకోమంటారు. అంటే ఇదిగో కొంచెం స్నానం, భగవంతుడికి స్నానం అంటే మనం అభిషేకం చేయడం అనమాట. అలాగే వస్త్రం, ఒక మంచి వస్త్రము కట్టి, అంటే మనకి అమ్మవారికి ఏది మనం ఇవ్వాలనుకుంటామో ఆ వస్త్రం. యజ్ఞోపవీతం, ఒకవేళ మగవాళ్ళు అయి ఉంటే మగదేవ అట్లా ఉంటే యజ్ఞోపవీతం. అలాగే గంధం, మంచి పూలు, వాసన, గంధం, సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణ, అలాగే ఉద్యాపన. అలాగే వచ్చిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయినాక వెళ్ళిపోతుంటే అమ్మ వెళుతున్నారా, చాలా చాలా సంతోషమ్మా, మళ్ళా రండి. ఇదంతా మనం మామూలుగా కూడా అందరికీ చేస్తాం. నేను అంటే మా పిల్లలకి, మా ఇంట్లో ఆవిడికి నేను చెప్తాను, ఇది అందరూ చేయరు, అందరూ చెయ్యాలని నా కోరిక, ఇక మీ ఇష్టం అది. అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, ఒక అతిథిని కూడా మీ ఇష్ట దైవ రూపంగా స్వీకరించండి. మీ ఇష్ట దైవంగా స్వీకరించి ఈ 16 ఉపచారములు వాళ్ళకి చేయండి. ఈ 16 ఉపచారాలు మనం ఎట్లాగో చేస్తాము. ఇప్పుడు వచ్చిన వాళ్ళని రెండమ్మ అంటాము, కూర్చోపెడతాము, ఫ్యాన్ వేస్తాము, మా చల్లటి మంచుని తెచ్చిస్తాము. తర్వాత మీరు ఏమైనా కాళ్ళు చేతులు కడుక్కుంటారా అనుకుంటాము. కడుక్కున్న తర్వాత వాళ్ళకి చేతి తుడుచుకోవడానికి ఒక గుడ్డ ఇస్తాము. తర్వాత వాళ్ళు తినడానికి ఏదైనా మంచి తిండి ఇస్తాము. వాళ్ళకి నచ్చే విధంగా 4 మంచి మాటలు చెప్తాము. వాళ్ళు ఎందుకు వచ్చారో చూసుకొని వాళ్ళకి తగ్గ మాట మనం చెప్తాం. నీవు ఈ కష్టంలో వచ్చావు కదా, నేను ఈ కష్టాన్ని తీర్చిస్తాను. లేదు ఈ మామూలుగా వచ్చానుకో, నిజంగా మాకు చాలా సంతోషం, సాక్షాత్ అమ్మవారిలాగా వచ్చావు, సాక్షాత్ అని మనం ఇలా అనుకొని వాళ్ళని ఉప్పొంగించి. అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పరమాత్ముడు ఉన్నాడు.
మీరు అది చూడగలిగితే మీరు ప్రతిరోజు శివాలయం కనక్కలేదు, ప్రతిరోజు గుడికి ఎందుకంటే ఇక్కడ జరిగిపోతుంది పూజ. ఇదే మనకి సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఉంటుంది, జపో జల్పం అనే. నేను అమ్మా నీ దగ్గరికి వచ్చి ప్రతిరోజు నీ గుడి చుట్టూ నేను తిరగలేను, నాకు మంత్రాలు రావు, నాకేమి రావు, నేను నా చేతులు ఇలా చేస్తున్నాను కదా, ఇదే పెద్ద యజ్ఞం అనుకో. నేను మాట్లాడే మాటలే మంత్రాలు అనుకో. నేను అక్కడికో ఇక్కడికో తిరుగుతూ ఉంటాను కదా గాల్లాగా, అవే నీ గుడి ప్రదక్షిణాలు అనుకో. నేను ఏది చేస్తున్నానో అది నీ పూజ అనుకో. అంటే భావం కావాలి. మనం అలా అనుకుని కూడా చేయొచ్చు. అలా చేస్తున్నప్పుడు ఇప్పుడు మనం విశ్వనాథుడి గుడికి వెళ్తుంటే విశ్వనాథుడు నా పక్కనే ఉన్నాడు, విశ్వనాథుడితోనే మాట్లాడుకుంటే అలా పోదాం పదా గుడి దాకా అని అంటుకుపోయి అనుకోండి, అప్పుడు నిజంగా ఏదో ఒక రోజు వస్తాడు ఆయన మన పక్కన. ఈ విధంగా షోడశ ఉపచారాలు మనం చేసుకున్నాం. ఈ గంగాదిత్యుని వృత్తాంతం మనం విన్నాం కాబట్టి మనమట గంగ వలె శుద్ధి అయి మనకి మంచి అంటే ఆత్మ ఎప్పుడు పరిపూర్ణమైన శుద్ధి ఉంటుంది. అంటే మనకి భగవంతుడి పూజ ఎలా చేయాలంటే త్రికరణ శుద్ధిగా చేయాలి. మనం ఎంత గొప్పగా చేస్తున్నామనేది 10 మంది కోసం, కానీ మన ఆత్మకి మన మనసుకి సంబంధించిందంటే మనము లోపల ఎంత శుద్ధిగా ఉన్నాము. మనం పిలిస్తే పలకాలి భగవంతుడు. అటువంటి స్వచ్ఛత, అటువంటి నిర్మలత మనలో ఉండాలి. అయితే ఈ గంగాదిత్యుని యొక్క స్పర్శ వలన, పూజ వలన మనకు అటువంటి మానసిక స్థితి వస్తుంది అని కాశీఖండం 51వ అధ్యాయంలో చెప్పబడి ఉంది. రేపు మరొక ఆదిత్యుని గురించి చెప్పుకుందాం. రేపు మనము యమాదిత్యుని గురించి చెప్పుకుందాం. యమాదిత్యుడు అంటే ఆయన అనుగ్రహం కానీ కలిగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. అందులో ఒక లాభం ఏమిటంటే అపమృత్యు దోషాలు పోతాయి. ఎందుకంటే మన పుట్టిన ప్రతి ప్రాణికి ఏదో ఒక జీవితము ఎంతో ఒక 80 ఏళ్ళు ఉందా అనుకుందాం. ఆ 80 ఏళ్ళలో ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఈశ్వరుడు గండాన్ని పెడతాడు. అంటే మన పాపకర్మమే అక్కడ ఉంటుంది, ఆ గండం ఉంటుంది. అయితే ఈ యమాదిత్యుని వాళ్ళ దర్శనం వల్ల అటువంటి గండాలలో మనం మృత్యుతో పోరాడి పోయేటువంటి అవకాశాలు ఉంటే ఆపేస్తాడు. ఇది ఎంతకన్నా ఉత్తమం. ఇంకొకటి ఆయన అనుగ్రహం ఉంటే మనం యమలోకానికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. జై